తెలుగు ప్రేక్షకులందరికీ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇవాళ సాయంత్రం జవాన్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిపోతుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్తో వాళ్ళకి విలన్గా చేస్తున్నాను. చాలా పెద్ద గ్యాప్ తర్వాత జవాన్ సినిమా నాకు తెలుగులో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. బివిఎస్ రవి గారు ఇలాంటి ఒక మంచి రోల్ ఇచ్చినందుకు వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను. విలన్ రోల్ అంటే మామూలుగా ఉన్న విలన్ కాదు. ఇట్ హెస్ గాట్ సంథింగ్ టు డూ ఇన్ ద ఫిల్మ్ and I thoroughly enjoyed working in this film, and Sai was such a lovely co-star to work with. I was little worried. చాలా పెద్ద ఫ్యామిలీ నుండి వస్తున్న వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, యాటిట్యూడ్ ఏమో ఉంటుందేమో అని. బట్ హీ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ సింప్లెస్ట్ హీరో యాక్టర్ ఐ ఎవర్ వర్క్డ్ విత్. సచ్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. విలన్ రోల్ చేస్తున్నప్పుడు ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. హీరో అంటే చాలా లిమిటేషన్స్ ఉంది. హీరో అంటే మంచాడు, హీల్ హ్యావ్ ప్రిన్సిపల్స్, హీల్ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు దట్. విలన్ అయితే బౌండరీస్ ఏమి కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అ లాట్. సో డూయింగ్ అ విలన్ రోల్ is always interesting, and I've done villain roles in Tamil also. I thoroughly enjoyed being a villain in Jawan. This month you have your film with Vishal has released. Next month one more film is released. How did you feel? Initially Detective and Dongoda Chadu, we didn't plan Telugu release. It happened. I'm very happy for the response Detective have been getting, and I wish the release date was a little better. జవాన్ తర్వాత దొంగోడు వచ్చాడు కూడా వస్తుంది. బాబీ సినిమా అమలా పాల్ నేను కూడా చేస్తున్నాను, దానిలో కూడా విలన్గానే చేస్తున్నాను. జవాన్ అండ్ దొంగోడు వచ్చారు వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ ఫర్ మీ. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజెస్. How silent that you and be on set? You said that Yeah. Cool person. I was wondering, నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎలా కంఫర్టబుల్గా ఉంటుందేమో అని. ఐ హ్యాడ్ మై ప్రిజంప్షన్స్, ఎస్పెషలీ వర్కింగ్ విత్ సాయి ధరమ్ తేజ్, బికాస్ ఐవ్ నెవర్ వర్క్డ్ విత్ హిమ్, ఐవ్ నెవర్ మెట్ హిమ్ బిఫోర్. ఈ సచ్ అ ఫ్రెండ్లీ పర్సన్. ఫస్ట్ టైం మీట్ చేస్తున్నప్పుడే చాలా హీ జస్ట్ కేమ్ టు అ రెస్టారెంట్ అండ్ సర్ప్రైజ్డ్ మీ, అండ్ ఫ్రమ్ దెన్ ఇట్ జస్ట్ క్లిక్డ్. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ర్యాపో అండ్ ఇట్ వాస్ సచ్ అ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. నాకు తెలుగు నేర్పించాడు, ఇప్పుడే నేర్చుకున్నాను. సో హీ హెల్ప్ మీ అలాట్ విత్ మై తెలుగు. హీ encouraged me to talk in Telugu more, and whenever I felt little uncomfortable, he was always ready to talk to me in Tamil and make me understand what it's all about, and pushed me to talk more Telugu. And thanks to him, ఇప్పుడు ఇంత తెలుగుగా కొంచెం మాట్లాడుతానంటే డెఫినెట్లీ Sai is also a reason for that. Taman నేను 2002లో we pretty much started a career together as actors. Taman Boys చేసినప్పుడు I was doing my first film 5 Star. So we pretty much had the same start. Then Taman switched over to music, which is his primary forte, and I'm very happy. చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు మహానుభావుడు ఆల్బమ్ కూడా నాకు చాలా నచ్చాయి. ఇప్పుడు జవాన్ ఆల్బమ్ కూడా he has given some wonderful songs, and I'm happy that he's able to attract Telugu audience and make them dance for his tunes, hum his tunes, and I wish him all the very best. ఇంకా చాలా పెద్ద సినిమాలు చేయాలి, చాలా పెద్ద హిట్స్ కొట్టాలి. I wish him good luck. Yes, Ravi is only 2 films old director. What is your confidence? నిజంగా ఇప్పుడు వరకు దీనికి ముందు బివిఎస్ రవి గారు ఏం చేశారు, ఏం సినిమా చేశారు నాకు ఏం తెలియదు. ఒకరోజు తమన్ గారు ఫోన్ చేసి ఇలా బివిఎస్ రవి గారు సాయి ధరమ్ తేజ్తో ఒక సినిమా చేస్తున్నారు, దాంట్లో ఒక విలన్ క్యారెక్టర్ ఉంది, సో హీ వుడ్ వాంట్ టు మీట్ యూ అని చెన్నైలో మీట్ చేశాను బివిఎస్ రవి గారిని. ఫస్ట్ మీటింగ్లోనే క్లిక్ అయింది.
he narrated me the script as an outline. Somehow I felt very positive. Ravi Garni కలిసినప్పుడు as a person and as a director and the script, I felt very positive that something told me that this will be a wonderful film to come back in Telugu, and I thoroughly enjoyed working with him. వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం, the kind of trust he showed in me and the love he has shown me, I feel like I have a brother in Hyderabad now, Ravi garu. Can you say something about producer? Of course, producer garu, Krishna garu నాకు, he made me feel at home in Hyderabad. ఈ సినిమా while we were shooting, whatever we needed for the film, ఏం కావాలో అది ఉంటుంది సెట్లో. there is nothing in shortage during this shoot, and I wish him all the best. And కృష్ణ గారికి ఇంకా చాలా సినిమాలు చేయాలి. I wish him to be one of the biggest producers in Telugu industry. Title Jawan means, I know. Of course, టైటిల్ వింటే మీరు అందరికీ మనసులోకి పోతుంది. ఇది ఒక ప్యాట్రియాటిజం ఉన్న ఒక సినిమా ఇది, అండ్ ఇట్స్ అబౌట్ హౌ ప్యాట్రియాటిక్ ది హీరో ఇస్, హౌ ప్యాషనెట్ హీ ఈస్ అబౌట్ హిస్ కంట్రీ and his family, and obviously I am the villain there, so you can kind of guess what the story is all about, but it's come out very interesting. Jawan anthem, I hope you all would have heard it. First time naku adi, when I heard the song, I had goosebumps. It was so impressive, and visuals kuda chaala baga vachindi. Guhan gariki chaala pedda thanks cheppali. He was also such a big support while doing this film. I had a wonderful time working in Jawan. Film is releasing on 1st December. What do you say to the audience? December 1st రిలీజ్ అవుతుంది జవాన్. మీరందరూ ఈ సినిమా సపోర్ట్ చేయాలి. సాయిధరం తేజ్కి, రవి గారికి, ప్రొడ్యూసర్కి, నాకు అందరికి సపోర్ట్ చేయాలి. I wish, I'm very hopeful that you all will love this film.